హలో ఎవ్రీవన్, మనం ఏ లాంగ్వేజ్లోనైనా ఉన్న టెక్స్ట్, ఇమేజెస్, డాక్యుమెంట్స్, వాయిస్ లేదంటే డైరెక్ట్ వెబ్సైట్స్ని మనకు నచ్చిన లాంగ్వేజ్లోకి ఈజీగా మార్చే ఏఐ ట్రాన్స్లేటర్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇకపై మనకి లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు. ఒక్క క్లిక్తో మీకు కావాల్సిన భాషలోకి ట్రాన్స్లేట్ చేసుకోవడం చాలా ఈజీ. ఈ వీడియోలో టాప్ 5 ఏఐ ట్రాన్స్లేటర్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ స్టార్ట్స్ టుడేస్ వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ టెక్ ఏఐ తెలుగు. సో ఇక్కడ మనం ఈ టూల్స్ని 1 by 1 క్లియర్గా చూద్దాం, ఇవి ఎలా ట్రాన్స్లేట్ చేస్తాయో. ఫస్ట్ ఏఐ టూల్ వచ్చేసి ఓపెన్ఎల్ ట్రాన్స్లేటర్. ఇందులో టెక్స్ట్, డాక్యుమెంట్స్, ఇమేజెస్, స్పీచ్, వెబ్సైట్స్ని డైరెక్ట్గా మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు, అది కూడా మనకి నచ్చిన లాంగ్వేజ్లోకి. సో జస్ట్ మనం టెక్స్ట్ని కానీ లేదంటే డాక్యుమెంట్స్ని కానీ లేదంటే ఇమేజెస్ని కానీ ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ ఇచ్చి ఈజీగా మనం రైట్ సైడ్ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఫస్ట్ హాయ్ హౌ ఆర్ యూ అనే టెక్స్ట్ని ఇచ్చాను. ఇలాంటి టెక్స్ట్ని ట్రాన్స్లేట్ చేయడానికి చాలానే ఉన్నాయి, కానీ మనం ఇమేజెస్ని కూడా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఒక ఇమేజ్ అయితే నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను, అది కూడా తెలుగులో రిటర్న్ ఇమేజ్, తెలంగాణ రాజధాని ఏమిటి, దాన్ని నేనైతే ఫస్ట్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాను. ఇచ్చేసింది. నేను ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేయడమే కాకుండా అది నాకు టెక్స్ట్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసింది. తర్వాత నేను ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేయమన్నా, వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ అని అడిగింది. నెక్స్ట్ ఫ్రెంచ్లోకి కన్వర్ట్ చేయమంటే ఆ ఫ్రెంచ్లో దాన్ని ఎలా పలుకుతారు అనేది ఇంగ్లీష్లో ఇచ్చింది, క్వెల్లెట్స్ లా క్యాపిటల్ డూ తెలంగాణ అని. ఇలాగే మనం వాయిస్ ఉన్నా సరే దాన్ని మనం ఈజీగా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన లాంగ్వేజ్లోకి. నేను ఇక్కడ ఒక వాయిస్ని అయితే అప్లోడ్ చేశాను. సో మనకు నచ్చిన లాంగ్వేజ్లోకి దాన్ని అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు తెలుగు అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నాకు అది వాయిస్ని నాకు టెక్స్ట్ లాగా మనకు నచ్చిన లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. మనం అక్కడ క్లియర్గా చూస్తున్నాం. ఈ ఓపెన్ఎల్ ఏఐ టూల్, ట్రాన్స్లేటర్ టూల్ని యూజ్ చేసుకొని మనం ఎనీ ఫార్మాట్ని మనం ఈజీగా అయితే మనకు నచ్చిన లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. సెకండ్ ఏఐ టూల్ వచ్చేసి డీప్ ట్రాన్స్లేట్. ఇది డైరెక్ట్ మనకి ఏం చేస్తుంది అంటే ఒక బ్రౌజర్ ఎక్స్టెన్షన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గూగుల్ క్రోమ్కి కానీ ఎడ్జ్కి కానీ లేదంటే డైరెక్ట్ జిప్ ఇన్స్టాలర్ ఉంటుంది. ఇది డైరెక్ట్ వెబ్ పేజెస్నే మనకు నచ్చిన లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి ఇస్తుంది. సో ఇప్పుడు మనకి మామూలుగా కొన్ని వెబ్సైట్స్ హిందీలోకి ట్రాన్స్లేట్ చేయడానికి గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉంటాయి, అలా లేదంటే తెలుగులోకి ఉంటాయి. ఇది ఇన్స్టాల్ చేసుకుంటే ఏంటి అంటే మనకు డైరెక్ట్గా మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో మనం ఆ వెబ్సైట్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇది ఆల్మోస్ట్ అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. ఇది డీప్ ట్రాన్స్లేట్, దీన్ని కూడా ట్రై చేయండి. సో మనకి డాక్యుమెంట్ ట్రాన్స్లేషన్స్ కూడా ఇవి ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ ఏఐ టూల్ వచ్చేసి సబ్ ట్రాన్స్లేట్ ఏఐ. సో ఇదేంటి అంటే మెయిన్గా సబ్ టైటిల్స్ని ట్రాన్స్లేట్ చేస్తుంది. సో మనకి చాలా ఫార్మాట్స్, ఇది ఎస్ఆర్టీ అని, సో MP3 అని, MP4 చాలా ఫార్మాట్స్ ఇది సపోర్ట్ చేస్తుంది. ఆ ఫార్మాట్, ఆ వీడియోని కానీ అది సోర్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వీడియో లాంగ్వేజ్ని మనకి ఏ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేషన్ కావాలి అనేది సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్లేట్ క్లిక్ చేస్తే ఈజీగా సబ్ టైటిల్స్ అయితే అది ట్రాన్స్లేట్ చేసి ఇస్తుంది. ఫోర్త్ ఏఐ టూల్ వచ్చేసి PDF ట్రాన్స్లేటర్. ఇది బల్క్ PDF కానీ లేదంటే ఇమేజ్ PDF కానీ లేదంటే ఆఫీస్ ఫైల్స్, స్కానర్డ్ ఫైల్స్ని ఇది ఈజీగా ట్రాన్స్లేట్ చేసి మనకి ఇక్కడ కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, మోస్ట్ పాపులర్ లాంగ్వేజెస్ అన్నీ కొన్ని, సో అదర్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. ఇది మనకి ఇమేజెస్ స్కాన్డ్ PDF ట్రాన్స్లేట్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది PDF ట్రాన్స్లేటర్. లాస్ట్ ఏఐ టూల్ వచ్చేసి లారా ట్రాన్స్లేట్. సో ఇది ఫస్ట్ ఏఐ టూల్ లాగానే మనకి ఇదేంటి అంటే మనం టెక్స్ట్ని కానీ లేదంటే డాక్యుమెంట్స్ని కానీ లేదంటే ఇంటర్ప్రిట్ చేయడం కానీ ఇది చేస్తుంది. ఇది కూడా డైరెక్ట్గా మనకు నచ్చిన లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. సో ఇందులో కొన్ని ఫీచర్స్ అయితే తక్కువ ఉన్నాయి. ఇవి కొన్ని టాప్ 5 ఏఐ ట్రాన్స్లేటర్స్.
మీరు ట్రై చేయండి. ఫస్ట్ AI టూల్ అయితే సూపర్ ఉంది. ఆ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేసి వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయొచ్చుగా. థ్యాంక్ యూ.